హాయ్ అండి, వెల్కమ్ టు మన వంటింటి రుచులు. ఈరోజు అయితే నేను బ్యాచిలర్ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. మరి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి కామెంట్స్లో ఎలా వచ్చిందో చెప్పేసేయండి. ఫస్ట్ అయితే నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా నూనె వేసి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను అన్నింటినీ ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు ఇందులో వేసి నూనె పైకి తేలినంత వరకు మీరు దీన్ని వేపుకోవాలి. చూసారు కదా, నూనె పైకి తేలిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చి వాసన పోయేటంత వరకు కూడా కలుపుకోండి. ఇప్పుడు టమాటా ముక్కలను కూడా ఇందులో వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. 2 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి టమాటాలని మగ్గించుకోవాలి. నూనె పైకి తేలిన తర్వాత మాత్రమే మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసి హై ఫ్లేమ్లో ఒక 4 నిమిషాల పాటు వేయించుకోండి. ఇప్పుడు కలర్ చేంజ్ అయింది చూసారా. ఇప్పుడు ఒక కప్పులో పెరుగు వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు కారం వేసి విస్కర్తో బాగా కలుపుకొని కూరలో వేసుకోవాలి. గుర్తుంచుకోండి, పెరుగు అనేది కూరలో బాగా కలిసేటంత వరకు 2 నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మరొకసారి కూరను బాగా కలపండి. ఇప్పుడు 2 నిమిషాల పాటు ఉడికించండి. ఉడికించాక 150 ml వాటర్ ఇందులో వేసేసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లోనే వేసుకోవాలని గుర్తుంచుకోండి. ఇప్పుడు 3 పచ్చిమిర్చి వేసి మూత పెట్టేసేయండి. 20 నిమిషాల వరకు అయితే సరిపోతుంది. చూసారు కదండి, బాగా ఉడికింది కదా. ఇప్పుడు వేడి అన్నంలోని తింటే ఉంటుంది. టేస్ట్ చేసి మరి చెప్పేయండి కామెంట్స్లో.